జిల్లా కలెక్టర్ కూడా నేను వార్నింగ్ ఇస్తున్నా. ఈ కెమెరాలు వెంటనే తొలగించు. నువ్వు మున్సిపల్ కమిషన్ ఆఫీసులో కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పెట్టిన కెమెరాను తొలగించు. రిజిస్ట్రేషన్ ఆఫీసులో పెట్టిన కెమెరాను తొలగించు. వినయ్ కుమార్ రెడ్డికి పైసా వసూలు రెడ్డికి ఇచ్చినటువంటి కంప్లైంట్లు ఏవైతే తొలగించాలి. ఈ వారం రోజులు చెప్తున్న ఇవాళ డిసెంబర్ 7వ తారీఖు 2 ఏళ్ళు అవుతుంది మీకు మీ ప్రభుత్వానికి. జిల్లా కలెక్టర్ డిసెంబర్ 7వ తారీఖు నాడు వరకెళ్ళి ఇవి తొలగించాలా, ఏమేమి వసూలు చేసిరో తీయాలా, ఏమేమి నోటీసులు ఇచ్చిరో వాపసు తీసుకోవాలా, ఏ దవాఖానాల పైసలు ఆనంద్ హాస్పిటల్ కావచ్చు, గౌతమి కావచ్చు, ఆద్య కావచ్చు, 8 హాస్పిటల్ మా దగ్గర లిస్ట్ ఉన్నది. ఆ లిస్ట్ ఎంత ఇచ్చిరో మీకు పంపుతాం. ఆ పైసలు కూడా తీసుకొచ్చి వాపసు ఇచ్చేయాలి. మీరే చూసుకోరు ఎక్కడెక్కడ ఉన్నాయో. నాది ఒక ఆఫీస్ దీని ఉంటుంది. ఇప్పుడు వాడి పేర్లు చెప్పిండు కదా, ఆ ఫోన్ ఈ బాబు ఆ పేర్లు చెప్పిండు కదా. అదే ఇప్పుడు మీకైతే ఫోన్ అయితే తెలుస్తుంది కదా. ఇప్పుడు ఇదైతే నా ఫోన్, మీరు అడిగిన క్వశ్చన్కి అయితే నేను క్లారిటీ ఇవ్వాలి కదా. ఇప్పుడు వాడు ఏమన్నాడంటే హెచ్ఐకే కనెక్ట్ అని ఉంటుంది. హెచ్ఐకే అని చెప్పిండు. ఇగో హెచ్ఐకే ఇది. హెచ్ఐకేలు ఏమొచ్చింది, ఒకటేమో నా సైట్, ఇది నా సైట్, పని నడుస్తుంది ఆడ. నా సైట్ అయితే నేను పెట్టుకోవాలి కదా. వాడు దొంగ మొక్కపోడు, వాని కోడ్ లేనే లేడు. నెక్స్ట్ ఇది నా ఆఫీసు, ఇది నా ఆఫీసు. అరే ఏమైందో. నెక్స్ట్ వచ్చి ఇంకోటి ఉంటుంది జీ మాబ్, దీంది. ఇగో మనం నిలబడ్డది, మనం కూర్చున్నది అంతా కూడా ప్రెస్ ఉన్నది. ఈ మూడైతే పెట్టుకోవాలి కదా. మరి వానికి పచ్చ కామర్లోనికి లోకం అంతా పచ్చగానే పడుతుంది. వానికి ఏముండే అంటే గతంలో వాని పాలనలా నడిచింది. కెమెరాలు పెట్టుకున్నాడు, జేబులలో కెమెరా ఇచ్చింటాడు. అంతకుముందు ఆఫీసర్లకు ఆమె ఉండే కదా చాలా సంవత్సరాలు. ఆమె పేరు ఏం పేరు, శైలజ. ఆమెతో ఓసీ తీసుకున్న దాకా, ఓసీ ఇచ్చినాకనే జీవన్ రెడ్డి మాల్కి ఓసీ ఇచ్చినాకనే పోయిండ్రు. ఆమెను పంపించిండు. ఇంకా ఓసీ దానికి పోలే, నేను దేనికి పోలేదు. అసలు నా టైము ప్రజలకు సేవ చేయడానికే టైం సరిపోతలే. నేను ఈ సబ్జెక్టులకు అసలు నిజంగా కూడా పోలే. వాని తొత్తుల మీదకి పోలే, ఎవ్వరి మీదకి పోలే. తొందరలో అవి కూడా చేస్తా. ఒక్కొక్కరిని ఎవ్వని ఇచ్చిపెట్టా. వాని మనిషి ఒకటి 30 విల్లాస్ కట్టిండు గీడ వెనకాల. ఏడా పీవీఆర్ హోటల్ వెనకాల 30 విల్లాస్ కట్టిండు.